హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. త్రిఫల చూర్ణం వాడుతున్నారా? అయితే ఈ వీడియో మిస్ కాకుండా చూడండి. త్రిఫల చూర్ణం అనగా ఉసిరి, కరక్కాయ, తానికాయల మిశ్రమం. దీన్ని ఆయుర్వేద వైద్యంలో వివిధ రోగాల నివారణకు ఉపయోగిస్తారు. త్రిఫల చూర్ణాన్ని త్రిదోష రసాయనంగా చెబుతారు. పూర్వకాల భారతీయ గ్రంథాలైన చరక మరియు సుశ్రుత సంహితల్లో త్రిఫల చూర్ణం గురించి వివరంగా చెప్పబడింది. మన శరీరంలోని వాత, పిత్త, కఫ దోషాలను ఈ చూర్ణం సరిచేస్తుంది. వాతం అంటే నాడీ వ్యవస్థకు, పిత్తం అంటే జీవక్రియలకు, కఫం అంటే శరీర నిర్మాణానికి సంబంధించింది. ఈ మూడు కాయలను సమాన పాలల్లో తీసుకుని గింజలు తీసేసి మెత్తని చూర్ణంగా చేయాలి. ఇప్పుడు ఈ మూడు కాయలలో ఉన్న గుణాలు తెలుసుకుని ఆ తర్వాత త్రిఫల చూర్ణం ఎలా వాడాలి, త్రిఫల చూర్ణం వలన ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో వివరంగా తెలుసుకుందాం. మొదటిది ఉసిరికాయ. ఉసిరిలో సి విటమిన్ అత్యధికంగా ఉంటుంది. ఉసిరిలో టానిక్ ఆమ్లం, గ్లూకోజ్, ప్రోటీన్ ఉంటాయి. ఉసిరి పిత్త దోషాన్ని సరిచేస్తుంది, శరీరాన్ని చల్లబరుస్తుంది, విరేచనం సాఫీగా జరిగేలా చేస్తుంది, జ్వరాన్ని తగ్గిస్తుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. బత్తాయితో పోలిస్తే 20 రెట్లు అధికంగా సి విటమిన్ ఉసిరిలో ఉంటుంది. కడుపులో మంటలను నిరోధిస్తుంది. ఇక రెండవది తానికాయ. తానికాయ వగరు, ఘాటు రుచిని కలిగి ఉంటుంది. దీనిలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది, అలర్జీలను నివారిస్తుంది, పేగుల్లో చేరిన పరాన్న జీవులను సంహరిస్తుంది, గొంతులో ఏర్పడిన ఇబ్బందులను తొలగిస్తుంది, కఫ దోషాలను నివారిస్తుంది, శరీరంలో అదనంగా చేరిన శ్లేష్మాన్ని తొలగించడమే కాకుండా శ్వాసకోశ సమస్యలు, ఉబ్బస వ్యాధులు లేకుండా చేస్తుంది. ఇక మూడవది కరక్కాయ. త్రిఫల చూర్ణంలోని ముఖ్యమైన కాయలలో కరక్కాయ ఒకటి. విరేచనాలను తగ్గిస్తుంది, ఛాతీలో మంటను తగ్గిస్తుంది, వాత దోషాలను అరికడుతుంది, కాలేయం సరిగ్గా పనిచేసే విధంగా చేస్తుంది, కండరాలు తీవ్రంగా కొట్టుకోవడాన్ని తగ్గిస్తుంది, నాడీ సంబంధిత ఇబ్బందులను తొలగిస్తుంది, మలబద్ధకాన్ని తొలగిస్తుంది, శారీరక బలహీనతలను తొలగిస్తుంది, జీర్ణాశయపు గోడలను బలోపేతం చేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, ఆహారంలోని పోషకాలను గ్రహించే శక్తి మెరుగుపడేలా చేస్తుంది. ఇక త్రిఫల చూర్ణం ఎలా తీసుకోవాలో చూద్దాం. త్రిఫల చూర్ణాన్ని నీటిలో కలిపి తీసుకోవచ్చు. అలాగే పాలు లేదా తేనెలో కలిపి తీసుకోవచ్చు. వైద్యుని సలహా అనుసరించి రోజుకి 2 నుంచి 4 గ్రాముల లోపు మాత్రమే త్రిఫల చూర్ణాన్ని తీసుకోవాలి. ఇప్పుడు త్రిఫల చూర్ణంలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ప్రతిరోజు రాత్రి సమయంలో 1 గ్లాసు గోరువెచ్చని నీటిలో 1 స్పూన్ త్రిఫల చూర్ణం కలిపి తాగాలి. ఈ విధంగా త్రాగటం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది, ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి, బ్యాక్టీరియా, వైరస్లకు వ్యతిరేకంగా శరీరం పోరాటం చేస్తుంది, దంతక్షయం, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారటం వంటి సమస్యలు తగ్గి దంతాలు దృఢంగా ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే నోటి దుర్వాసన సమస్య కూడా తొలగిపోతుంది. ఎండ వల్ల కమిలిన చర్మం, కాలిన గాయాల మీద త్రిఫల చూర్ణాన్ని నీటిలో కలిపి రాస్తే ఆ గాయాలు వెంటనే నయమవుతాయి. త్రిఫల చూర్ణాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే తీసుకున్న ఆహారం బాగా జీర్ణమయ్యి గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం, అల్సర్ వంటి సమస్యలు తొలగిపోతాయి. డయాబెటీస్ ఉన్నవారు త్రిఫల చూర్ణం తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి, జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. త్రిఫల చూర్ణం కండరాల స్థాయిని కాపాడటమే కాకుండా సన్నమైన కండరాల యొక్క బరువును పెంచి దృఢంగా ఉండేలా చేస్తుంది, ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచుతుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన వృద్ధాప్య ప్రక్రియను ఆలస్యం చేస్తుంది. 2 స్పూన్ల కొబ్బరి నూనెలో 1 స్పూన్ త్రిఫల చూర్ణం మరిగించి వడగట్టి తలకు రాసుకుంటే జుట్టుకు మంచి పోషణ లభించడమే కాకుండా మంచి మెరుపు లభిస్తుంది. దీనికి రక్తం శుద్ధి చేసే గుణాలు ఉండటం వలన చర్మ వ్యాధులు తొలగి చర్మం మృదువుగా మారుతుంది. సూర్యరశ్మి వలన చర్మంపై వచ్చే దుష్ప్రభావాలను కూడా త్రిఫల చూర్ణం నివారిస్తుంది. కంటి ఆరోగ్యంతో పాటు కంటికి సంబంధించిన సమస్యలు, కంటి శుక్లాలు మరియు గ్లూకోమా వంటి వాటిని కూడా తగ్గిస్తుంది. త్రిఫల చూర్ణం ఒక అద్భుతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ అని చెప్పవచ్చు. ఈ 2 లక్షణాలు దానిని ఒక శుద్ధమైన ఆర్థరైటిస్ మరియు ఆర్థరైటిస్ సంబంధించిన లక్షణాలను తగ్గించడంలో సహాయం పడతాయి. ఇటీవల జరిగిన పరిశోధనలో రొమటాయిడ్ ఆర్థరైటిస్తో బాధపడే వారి కార్టిలేజ్ను, ఎముక నష్టాన్ని తగ్గించిందని తెలిసింది. త్రిఫల చూర్ణం సరైన మోతాదులో తీసుకుంటే మందుగా పనిచేస్తుంది. అదే మోతాదు మించితే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అతిసారం మరియు విరేచనాలు అయ్యే అవకాశం ఉంది. గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులు త్రిఫల చూర్ణం వాడే ముందు ఒక్కసారి
డాక్టర్ని సంప్రదించడం చాలా ముఖ్యం. చిన్నపిల్లలు అస్సలు వాడకూడదు. చూసారుగా ఫ్రెండ్స్, త్రిఫల చూర్ణం వాడటం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో, త్రిఫల చూర్ణం ఎలా వాడాలి, ఎంత మోతాదులో వాడాలో చూసారుగా. మీరు కూడా ఇదే విధంగా వాడండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్